మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఏదైనా అటువంటి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మంచి రచయితలు, ఇదంతా సమిష్టి కృషిగా నేను ఇప్పుడు భావిస్తాను. ఒక చిత్రం విజయం అంటే దాని వెనకాల ఎంతో మంది ఉంటారు. అలాగే నా ఇంత ముందు చిత్రాలు గోపాల్ గారి దర్శకత్వంలో చేశాను, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అలాంటి ఆ సినిమాల్లో పాత్ర, ఆ సినిమాల్లో డైలాగులు చిరస్థాయిగా ఇంకా మిగులున్నాయంటే ముఖ్యంగా దాని వెనకాల ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఒక ఆవేశం. ఒక బాలకృష్ణ చేస్తున్నాడు. బాలకృష్ణ సినిమా అంటే నాన్నగారి దగ్గర నుంచి తీసుకుని ఆ బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగులు, పంచ్ డైలాగ్స్ ఎలా ఉంటే బాగుంటాయి, ఆయన ఆవేశానికి తగ్గట్టుగా ఎలా ఉంటే బాగుంటాయని పరిపరి విధాలు ఆలోచించి రాసి ఈ రోజు ఆ డైలాగులన్నీ ఒక చిరస్థాయిగా మిగిలిపోయేలా చేసినారు. అలాగే ఈ యొక్క సినిమా కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ సినిమా వెనక కష్టపడింది వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి అంటే చిత్రంలో 6 పాటలు సక్సెస్ అవడం అనేది ఈ మధ్య ఎప్పుడు జరగలేదు. ఇంతకుముందు దాసనారాయణ దర్శకత్వంలో నాన్నగారి సినిమాల్లో గాని లేకపోతే దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి ఆయన దర్శకత్వంలో నాన్నగారు నటించిన సినిమాల్లో వినేవాళ్ళం, చూసాం. 6 పాటలు సక్సెస్ అయినాయి. అలాగే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా చిత్రంలో 6 పాటలు సక్సెస్ అవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మా యూనిట్ వాళ్ళందరూ. మరొకసారి ఎంతో దూరం నుంచి విచ్చేసిన అభిమానులందరికీ ముఖ్యంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ యొక్క అభిమానం ఇలాగే చెరిగిపోకుండా కలకాలం మీ గుండెల్లో ఉండిపోయేలా నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరికీ సభాముఖంగా మనవి చేసుకుంటూ మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అలాగే దర్శకుడు మన నిర్మాత సింహం వంటి చిన్నోడు కిరీటి ఎక్కడున్నావు కిరీటి ఇంత నిజంగా ఈ కార్యక్రమానికి సింహం వంటి చిన్నాడు. ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధించాలని దీంతో మొదలు ఎన్నెన్నో ఇంకా సినిమాలు తీయాలని అతనికి కీర్తి ప్రతిష్టల్ని అష్టైశ్వర్యాలని ఈ సినిమా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పైన ఉన్న భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే కార్యక్రమానికి సహకరించినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వేదికని అలంకరించడం కానివ్వండి, కార్యక్రమానికి సహకరించిన కొంతమందికి షీల్డ్స్ అందజేయాల్సిందిగా శ్రీ ఎన్టీఆర్ గారిని కోరుతున్నాను. స్టూడియో ఎన్ లో లైవ్ ప్రత్యక్ష ప్రసారం చూశారు. ఏజీఎం శ్రీధర్ గారిని వేదిక మీదకి వచ్చేయాల్సిందిగా షీల్డ్ అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్ చేసినటువంటి 25 ఫ్రేమ్స్ అధినేత శ్రీనివాస్, ఈవెంట్ మేనేజర్ శ్రీనివాస్, అమేజింగ్ కోఆర్డినేషన్ బ్యాక్ స్టేజ్ ఇంత చక్కగా మనకి అరేంజ్ చేశారు శ్రీనివాస్. మిమిక్రీ ఆర్టిస్ట్ జితేందర్, ఛానల్ డాన్స్ అకాడమీ తరపున మొత్తం బృందం తరపున శ్రీధర్ ఆఫ్ ఛానల్ డాన్స్ అకాడమీ. ఇక నందమూరి అభిమానులందరికీ ఒక పండుగ. థ్యాంక్ యూ సార్. నందమూరి వంశాభిమాని అండ్ బాలకృష్ణ గారి వీరాభిమాని, అనంతపూర్ కి చెందినటువంటి ఐక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ జగన్ గారు బాలకృష్ణ గారు నటించిన సినిమాలన్నిటి నుంచి ఒక అద్భుతమైన సీడీని తయారు చేశారు. దాదాపు 230 పాత్రలు, దాదాపు 60 పాత్రలు, 230 అభినయాల్ని వారు ఒక సీడీ రూపంలో చేశారు. ఆ సీడీని ఇప్పుడు బాలకృష్ణ గారు ఆవిష్కరించి తారక్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి మొదటి సీడీని అందజేస్తారు. అలాగే పోస్టర్ ని కూడా విడుదల చేయాల్సిందిగా జగన్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నందమూరి బాలకృష్ణ గారి వీరాభిమాని, సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనంతపూర్ కి చెందిన జగన్ గారు బాలకృష్ణ గారి సినిమాల మీద రూపొందించినటువంటి ఈ సీడీ, మొదటి సీడీని శ్రీ కళ్యాణ్ రామ్ గారికి, శ్రీ ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారు అందజేస్తున్నారు. బాలకృష్ణ గారు నటించినటువంటి సినిమాలన్నిటి నుంచి ఉన్నటువంటి పాత్రల్ని, వారి అభినయాల్ని
ఈ సీడీలో పొందుపరచడం జరిగింది. శ్రీ రామకృష్ణ గారిని సీడీ అందుకోవడానికి ఆహ్వానిస్తున్నా. పోస్టర్ ని రిలీజ్ చేయాల్సిందిగా పోస్టర్ ని బాలకృష్ణ గారు రిలీజ్ చేస్తారు. సింహ ఆడియో విజయోత్సవ సభలో విజయోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ ని కట్ చేయబోతున్నాం. 50 కేజీల కేక్ మీ ముందుకి వేదిక మీదకి రాబోతోంది. ఈ విజయోత్సవాన్ని సూచిస్తూ, విజయ స్థాయిని సూచిస్తూ ఇప్పుడు 50 కేజీల కేక్, శతదినోత్సవం నాడు 100 కేజీల కేక్ తో తప్పకుండా విజయోత్సవ సంబరాన్ని జరుపుకుందాం. మీ ముందుకు వస్తోంది సింహ విజయోత్సవ సభ. ఆడియో విజయోత్సవ సభలో 50 కేజీల కేక్. కేక్ కటింగ్ తర్వాత నందమూరి వంశాభిమానులు బాలకృష్ణ గారికి గార్లెండ్స్ వేస్తారు. కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత గార్లెండ్స్ వేయడం ఉంటుంది. దయచేసి నందమూరి అభిమానులందరినీ, వేదిక మీద ఉన్నటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత గార్లాండింగ్ సెషన్ ఉంటుంది. వేదిక మీద ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం కన్వీనర్స్ ని, ప్రెసిడెంట్స్ ని దయచేసి వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పుష్పమాలల్ని, వారు ఇచ్చేటువంటి మెమెంటోస్ కి నేను మళ్ళీ అవకాశం తప్పకుండా కల్పిస్తాను కాబట్టి కేక్ కటింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. యునైటెడ్ మూవీస్ సింహ ఆడియో విజయోత్సవ కేక్ మీ అందరి ముందుకి విచ్చేసింది. సింహ ఆడియో విజయోత్సవ సభకి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, సినిమా ఇండస్ట్రీ అతిరథ మహారథులకి, విచ్చేసిన నందమూరి అభిమానులకి, వేదికనున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సింహ ఆడియో విజయోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో మీ ముందుకి డాన్స్ రూపంలో రాబోతున్నాయి. అభిమానులందరినీ కూడా ఈ పాటల్ని చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. Thank you.